మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక, మీ జన్మ కుండలి పరిశీలించుకొని, ఒకసారి మీరు గనక మీకున్న పాజిటివ్ సమస్యలు, నెగెటివ్ సమస్యలు తెలుసుకోవాలంటే, మీరు మీ ఇంటి వద్దే కూర్చొని తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ఈ 9 గదుల బాక్స్ వేసుకొని, ఈ సమస్యలు మొత్తం రాసుకొని, మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని, ఇది ఫిల్ చేసినట్లయితే, ఏది నెగెటివ్‌గా ఉంటుంది, ఏది పాజిటివ్‌గా ఉంటుందనేది మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్‌గా మనం చూసుకున్నట్లయితే 10/8/1993 దీన్ని గదా దీంట్లో ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 10 అంటే 1, 1 అంటే సంతానం. వీరికి 10వ నంబర్‌లో జన్మించిన వారికి సంతానం కలుగుతుంది. 8, 8 గనుక చూసుకున్నట్లయితే చదువు. చదువు విషయంలో వీరు ఉన్నత చదువులు చదివే అవకాశాలున్నాయి. అదేవిధంగా 9, 9 గనుక చూసుకున్నట్లయితే వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 3, 3 అంటే రిలేషన్‌షిప్. వీరు అందరితో రిలేషన్‌షిప్‌లో బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. కలిసిమెలిసి పోతారు. అదేవిధంగా ఇప్పుడు ఫిల్ అయినవి చూసుకుంటే 1, 3, 8, 9. ఫిల్ కానివి చూసుకుంటే ఇవి నెగెటివ్‌గా చెప్పుకోవచ్చు. ఉదాహరణకి 2, 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 4, 4 అంటే ఆరోగ్యం. అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అదేవిధంగా 5 వ్యాపారం. మీరు ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉంటాయి. 6 డబ్బు సంపాదన. ఎంత కష్టపడి ఏ వ్యాపారం చేసినా కూడా డబ్బు సంపాదన అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఖర్చయిపోతూ ఉంటుంది. అదేవిధంగా 7 వీరికి శత్రువులు, శత్రువులు మరియు నరదృష్టి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్‌ను గనక ఇలా చెక్ చేసుకొని 9 గల్లా బాక్స్‌లో చెక్ చేసుకొని మీకేమైనా మైనస్‌లుంటే మీరు మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించినట్లయితే మీ జన్మ కుండలి పరిశీలించి మీ సమస్యలు మొత్తం తీర్చేస్తాను.